హే వ్యూవర్స్, వెల్కమ్ టు కెనరా వ్లాగ్స్. ఈసారి వ్లాగ్స్లో మా గార్డెన్లో ఏం పండిందో మీకు చూపించబోతున్నాను అనమాట. సో ఇదే ఫస్ట్ అండ్ ఈ సీజన్కి ఇదే లాస్ట్ పంట అనుకోవచ్చు. ఎందుకంటే ఇంకా ఫాల్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా, ఇంకా మొత్తం కలర్ షేడ్ అవుతాయి, వింటర్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇంకా మొక్కలు మోస్ట్లీ రావన్నమాట, ఉన్న వాటినే కాపాడుకోవాలి. సో ఇది వచ్చేసి ఏంటంటే, నేను 3 years బ్యాక్ ఇండియా నుంచి వస్తున్నప్పుడు తీసుకొచ్చుకున్నాను సీడ్స్. ఆ సీడ్స్ని అప్పటికి పుచ్చిపోయాయి, బట్ వేస్తే బాగానే వచ్చాయన్నమాట. చూసారు కదా ఎంత హైట్ అయిందో, భలే గుబురుగా పెరిగింది. నాకు తెలిసి ఇది నాకు 15 to 20 డేస్లో వచ్చేసింది, అంత ఫాస్ట్ గ్రోతింగ్ ఉందన్నమాట. బట్ ఏంటంటే ఇంకా ఫాల్ సీజన్ స్టార్ట్ అవ్వటం వల్ల లీఫ్ కొంచెం షేడ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే స్ప్రింగ్ ఆనియన్. మామూలుగా ఆనియన్స్ తీసుకుంటాం కదా, సో అందులో ఒక 2-3 ఆనియన్స్ పాడైపోతే అలా పెట్టాను, కూర్చాను, కానీ భలే బలంగా వస్తుంది. సో నెక్స్ట్ వీక్ అవుతుందన్నమాట. ఇదైతే హార్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను. సో ఇప్పుడు గోంగూర హార్వెస్ట్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఒక బుట్టెడు వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి ఎర్ర గోంగూర అనమాట. కొంచెం రెడ్ది వైట్ది మిక్స్ అయి ఉన్నాయి సీడ్స్, నేను చూసుకోకుండా వేసేసాను. సో అంతా కలిపి వచ్చిందనమాట ఇది. సో చూసారు కదా ఇంత వచ్చింది, భలే అనిపించింది నాకైతే. మన ఇండియాలో గోంగూర అయితే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, బట్ ఇక్కడైతే చాలా రేర్ దొరకటము. దొరికినా కూడా చాలా టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట. సో ఎంచక్క ఈసారి గార్డెన్లో హార్వెస్ట్ చేయగలిగే ఛాన్స్ వచ్చింది. సో ఇది ఈరోజు ఫస్ట్ టైం చేసిన హార్వెస్ట్ ఈ గార్డెన్లో. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటంటే, నేను ఇండియా నుంచి సీడ్స్ తెచ్చుకున్నానని చెప్పాను కదా, ఆ సీడ్స్ ఏంటంటే నేను నార్మల్గా వాళ్ళు ఇచ్చినప్పుడు గోంగూర సీడ్స్ మాత్రము పేపర్లో ర్యాప్ చేసి ఇచ్చారు, అలానే ఉంచాను. ఇవి కనుక జిప్ లాక్లో కనుక వేసి ఉన్నట్టయితే మిగతా వాటిలాగే వీటికి కూడా కొంచెం ఎక్కువ రోజులు లైఫ్ ఉండేది అనిపించింది. సో మీకు నచ్చితే నేను యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా మీరు నార్మల్గా సీడ్స్ తెచ్చుకున్నప్పుడు వాటిని జిప్ లాక్ కవర్స్లో మంచిగా స్టోర్ చేసి వాటిని ఎయిర్ టైట్ బాక్స్లో ఏదైనా పెట్టేశారనుకోండి, ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఏంటంటే ఆ సీడ్స్లో ఉన్న ఫ్రెష్నెస్ అనేది పోదు అండ్ ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట. నాకైతే ఇది మోస్ట్లీ ఇది ఇక్కడ కెనడాలో కొన్నదే నేను పైది. ఈ జిప్ లాక్ కవర్స్లో పెట్టినవన్నీ ఏంటంటే ఇండియాలో తెచ్చుకున్నాను నేను. సో అలాంటి జిప్ లాక్స్లో పెట్టేసి స్టోర్ చేసుకున్నాను. మోస్ట్లీ 3 years అయింది. ఇప్పటికీ కొంచెం కూడా అవి ఎక్కడా డ్యామేజ్ అవ్వలేదు, ఎక్సెప్ట్ గోంగూర. అవి ఏంటంటే నేను పేపర్లో పెట్టానన్నమాట. సో చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో సీడ్స్, ఇప్పుడే కొన్నట్టుగా. సో ఇలాంటి మంచి ఎయిర్ టైట్ బాక్స్ తీసుకొని పెట్టేసుకున్నారంటే ఎంచక్కా ఎన్ని ఇయర్స్ అయినా కూడా మనకి టెన్షన్ అనేది ఉండదు. అండ్ ఇదండి వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరెన్నో వీడియోస్ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి.